ఎంత వెల్ సెటిల్డ్ అయినా కానీ ఇప్పుడు నువ్వేంది అనేది చూస్తారు కదా. ఇప్పుడు దిస్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. నేను రేపు పొద్దున పెళ్ళి అయితే నా పిల్లాన్ని, నా కిడ్స్ని, అందరినీ నాకు వచ్చిన మూవీ పైసలతోనే పోషించాలి. అండ్ సో అట్లా. ఓకే. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, ఏం చేస్తుంటారు నాన్నగారు కానీ అమ్మ కానీ? మా ఫాదర్ డాక్టర్ అండి. సో 30 years కరీంనగర్లో ప్రాక్టీస్ చేశారు, ఈఎన్టీ సర్జన్. సో దాని తర్వాత 2011లో వీ మూవ్ టు హైదరాబాద్. సో ఇక్కడనే ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా ఇక్కడే. ఆ తర్వాత ఇక వీళ్ళందరూ అంటే ఫ్యామిలీ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే. మొత్తం మంది డాక్టర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లాయర్స్. సో మా మదర్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. మా డాడీ వాళ్ళ డాడీ లాయర్. సో అందరు ఎక్కువ మంది ఎడ్యుకేషన్ సైడ్ ఇటు సైడే ఉన్నారు. సో నేను ఒక్కనే దీన్ని బ్రేక్ చేసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. కాదు, ఇండస్ట్రీలో ఎవరు లేకుండా మీకు ఇటు సైడ్ రావాలని ఎలా అనిపించింది? అంటే నాకేమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి అంటే మన ఇండియాలో 3 నడుస్తాయి, మీకు తెలుసు కదా. పాలిటిక్స్, క్రికెట్, మూవీస్, ఈ 3 ఉంటాయి.